హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ KST వైకుంఠం. నేను మీకు ఈరోజు హోమ్ మేడ్ స్టైలిష్ డైమండ్ ఇయర్ స్టడ్ ఎలా చేసుకోవాలో సింపుల్ వే చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఒక ఇయర్ స్టడ్ చేశానండి కంప్లీట్గా. నెక్స్ట్ వన్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, పర్ల్ హ్యాంగింగ్ అయినట్టుగా మిడిల్లో ఇయర్ స్టడ్ కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. ఇది క్యాన్వాస్ పేపర్ తీసుకున్నానండి. దాని మీద స్క్వేర్ షేప్ మార్క్ చేసుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ స్టడ్ చేసిన మార్కింగే దీని మీద మార్క్ చేసుకున్నాను. మార్కింగ్ మీద స్టోన్ లేస్ ఎంత కావాలో చూసుకొని సైజ్ కట్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఫెవికాల్ పెట్టి స్టోన్ లేస్ మన సైజ్ బట్టి కట్ చేసింది అక్కడ ప్లేస్ చేసేసేయాలండి. అలానే నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ లెంత్ చూసుకొని కట్ చేసేసి ఫెవికాల్ పెట్టి ప్లేస్ చేసేసేయాలి. ఇలా మనం 4 సైడ్స్ కవర్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను, చూడండి ప్రాసెస్. ఇలా 4 సైజ్ లేస్ మెజర్మెంట్ చేసుకుంటూ కట్ చేసేసి ఫెవికాల్తో ప్లేస్ చేసేసాలండి. ఇది డ్రై అవ్వడానికి మినిమం 2 hours పట్టింది, ఎందుకంటే వర్షం పడుతున్నందుకు. ఇది డ్రై అయ్యేంత వరకు మధ్యలో ఉన్న పర్ల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నెక్స్ట్ మనకి కావాల్సిన మెటీరియల్ ఐపిన్, డ్రాపింగ్ పర్ల్ అండ్ స్మాల్ పర్ల్. ఐపిన్లో డ్రాపింగ్ పర్ల్ పెట్టేసేయాలండి. ఆ తర్వాత స్మాల్ పర్ల్ పెట్టేసేయాలి. దీనికి ఫెవికాల్ పెట్టేసేయాలి. ఇది ప్రిపేర్ చేసిన టైంలో మనం ఫస్ట్ ప్లేస్ చేసిన స్టోన్ లేస్ స్క్వేర్ షేప్ డ్రై అవుతూ ఉంటుందండి. ఫెవికాల్ పెట్టేసినాక ఎక్సెస్ ఉన్న ఫెవికాల్ తీసేయాలండి. ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలండి. మీన్ వైల్ ఇది డ్రై అయిపోయిందండి. లోపల ఉన్న 4 సైడ్స్ స్టోన్ లేస్ ప్లేస్ చేసేస్తున్నానండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. స్టోన్ లెంత్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసేసి ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసేసేయాలండి. ఇది కూడా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. స్టోన్ లేస్ 4 సైడ్స్
పెట్టేసినాక ఎలా కట్ చేయాలో లోపల ఉన్న క్యాన్వాస్ చూపిస్తున్నానండి. ప్రతి ఒక్క కార్నర్ నీట్గా కట్ చేసేసుకోవాలండి. సో దట్ క్యాన్వాస్ పేపర్ అనేది ఉండకూడదు. దానికి థ్రెడ్స్ కూడా ఉంటాయండి కట్ చేసేటప్పుడు. అది కూడా నీట్గా క్లీన్గా కట్ చేసుకుంటే మనకి డైమండ్ స్క్వేర్ షేప్ అవుట్పుట్ వస్తుందండి. చూసారు కదండి, ఫస్ట్ చేసిన ఇయర్ స్టడ్కి సెకండ్ చేసిన ఇయర్ స్టడ్కి సేమ్ మెజర్మెంట్, ఈక్వలెంట్ లెంత్ అండ్ సైజ్ వచ్చింది. ఇప్పుడు మనం పర్ల్ ప్లేస్ చేయాలి. ఎక్సెస్ ఉన్న ఐపిన్ పర్ల్ నుంచి కట్ చేసేసి ఫెవికాల్ పెట్టి దానిపైన క్యాన్వాస్ పేపర్ పెట్టి డ్రై అవ్వనివ్వాలి. చూపిస్తున్నాను చూడండి. క్యాన్వాస్ పేపర్ పెట్టేసేసి డ్రై అయిన తర్వాత వెనకాల గోల్డ్ కలర్ పెయింట్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎలా చేయాలో చూపించాను కదండి. గోల్డ్ కలర్ పెయింట్ తీసుకొని బ్రష్తో వెనకాల క్యాన్వాస్కి బ్రష్ చేసేసేయాలండి. సో దట్ ఇది బయట కొన్నట్టు వాటి లెక్కనే కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ పెయింట్. ఆ తర్వాత క్లచ్ పెట్టేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి అవుట్పుట్. నీట్గా స్టైలిష్గా డైమండ్ ఇయర్ స్టడ్ ఇంట్లోనే సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చూస్తున్న వాళ్ళు బయట కొన్నారా అన్నట్టుగానే అనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మై ఛానల్ KST వైకుంఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ KST వైకుంఠం. ధన్యవాదములు.